హే గాయ్స్, మీరు తమ్నైల్ చూసుంటారు. తమ్నైల్లో ఒక ఎర్రి హూకు లంచ్ ఓట్కా ఉన్నాడు. వాడే నాన్ వేష్ణ అలియాస్ కొండగొర్రె. ఈ కొండగొర్రె రీసెంట్గా మన హిందూ దేవీ దేవతల మీద వీడు మాట్లాడిన పనికిమాలిన నీచమైన మాటలు అండ్ మన సనాతన ధర్మం గురించి మనకు పూసగుచ్చినట్టు ఎక్స్ప్లెయిన్ చేస్తూ మనందరినీ డే బై డే ఇన్స్పైర్ చేస్తున్న మన గరికపాటి ప్రవచన కిరీటి ఆయన మీద వీడు వేసిన చెప్పడానికి ఇబ్బందిగా ఉంది నాకు. వీడు మాట్లాడిన నీచమైన మాటలు అండ్ 14 year old గర్ల్తో వీడు చేసిన నీచమైన పనుల గురించి ఎక్స్పోజ్ చేద్దాం. పంతులు గారు మేము ఒట్టకాలు కట్ చేసేస్తే ఆగుతారు మీరు. మీ అందరికి తెలుసు. సామాన్ కనపడేదంటే నువ్వేమో ఆటగాన్ని చెప్పడానికి. ఇది వీడు మాట్లాడిన మాటలు. ఎవడరా బోగ్గా, నువ్వెవడ బోగ్గా అసలు రియాక్ట్ అవ్వడానికి, నువ్వెవడరా ఎర్రువుగా. అండ్ కొన్నిసార్లు గరికపాటి గారు ఆయన చెప్పే ప్రవచనాల్లో కామెడీ యాంగిల్లో తీసుకెళ్ళడానికి అండ్ జంజెట్ కిడ్స్కి మంచిగా అర్థం కావడానికి ఆయన ఏమన్నారు, ఆయన తప్పుగా ఏమన్నారు. ఓకే, మీరు మీ పర్సనల్ పార్ట్స్, ప్రైవేట్ పార్ట్స్ కనిపించేలా డ్రెస్ వేసుకుని ఉంటే 50 ఏళ్ళ ముసలోళ్ళే ఆగలేకున్నారు, ఇంకా 18 ఏళ్ళ కుర్రోడు ఎట్లా అవుతాడమ్మా మిల్లీమీటర్ సెంటీమీటర్ బట్టలు వేసుకుంటే అని చెప్పినాడు. అంటే తప్పే ఉంది. ఆయన జస్ట్ చెప్పినాడు. మరి నువ్వు చేసింది ఏంది, ఎర్రు పనులు నువ్వు చేసినవి ఏంటి, నేను 125 కంట్రీలు తిరిగినా అంటూ వెళ్ళిన ప్రతి ఒక్క కంట్రీలో అక్కడ ఉండే అమ్మాయిల్ని నువ్వు ఎంత నీచంగా మాట్లాడినావు నీ వీడియోలో తెలుసు నాకు. నేనేదంటే నేను ఆటకాన్ని ఏం బీక్నావు అంటారా నువ్వు. 125 కంట్రీలు తిరిగినా అంటున్నావు, చదువుకున్నా అంటున్నావు, బుద్ధి జ్ఞానం లేదా, పనికి మాలనాయాలా. సీతాదేవి తర్వాత ద్రౌపది ఏ టీషర్ట్ వేసుకున్నా రేపు ఆ రోజుల్లోనే ఏం మాట్లాడేవారు లుచ్చగా. సీతామాత ద్రౌపది మాత మీద రేపులు అయినాయా? నాకు ఆ మాట చెప్పాలంటేనే ఎంత అసలు ఒళ్ళు గుగ్గురుపుచ్చలో ఉంది. ఎర్రిప్పు కూడా ఎక్కడ్రా త్రేతాయుగంలో ద్వాపర యుగంలో ఎక్కడ్రా జరిగింది? త్రేతాయుగంలో జరిగినాయా, ద్వాపర యుగంలో జరిగినాయా? త్రేతాయుగంలో జరిగి ఉంటే జస్ట్ రావణాసురుడు సీతాదేవిని సీతామాతని జస్ట్ ముట్టుకోలే రావణాసురుడు. ఓకే, జస్ట్ ఆమెని దుష్టబుద్ధితో చెడుబుద్ధితో చూసినందుకు అక్కడి నుంచి లంకకు తీసుకెళ్ళినందుకే లంక కూలిపోయింది, రాజ్యం కూలిపోయింది. 10 తలల రావణాసురుడి తలలన్నీ తెగి కింద పడ్డాయి నేలకి. భూతల్లికి అర్పించేశారు 10 తలల్ని ఆడదాన్ని చెడుగా చూసినందుకు. అండ్ ద్వాపర యుగంలో జరిగినాయి. ద్వాపర యుగంలో జరిగి ఉంటే శ్రీకృష్ణ భగవంతుడు ఇంక్లూడింగ్ పాండవుల్ని కౌరవుల్ని అడ్డంగా నరికేసేవాడు, ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా. అక్కడ ద్రౌపది మాత చీర లాగినందుకే రాజ్యం కూలిపోయింది. అన్నదమ్ముల మధ్యనే ఒక మహాయుద్ధం నడిచింది. నువ్వు మహాభారతం గురించి ఎక్స్ప్లెయిన్ చేసినావు కదరా ఎర్రిపూక నీ వీడియోస్లో రీచ్ కోసం. నీకు వీడికి ఫాలోయింగ్కి హిందువులు కావాలి, వీడి రీచ్కి హిందువులు కావాలి, కానీ వీడు హిందూ దేవీ దేవతలను మాత్రం ఎట్లా పడితే అట్లా నీచంగా నికృష్టంగా మాట్లాడతాడు. నేను చెప్తున్నా, నువ్వు హిందూ దేవీ దేవతల గురించి మాట్లాడుతున్నప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని చాలా పద్ధతిగా చాలా కాన్షియస్తో మాట్లాడు. ఎర్రిపూ కూడా వీడికి అన్నీ తెలిసి కూడా వీడు కావాలని లాక్కొచ్చాడు. హిందూ మతంలో హిందూ దేవీ దేవతల్లో వాళ్ళని గురించి ఏదైనా మాట్లాడితే హిందువులు హట్ అవుతారు, నా మీద రియాక్ట్ అవుతారు, నా వీడియోస్ రీచ్ అవుతాయి, వైరల్ అవుతాయి, నేను టాపిక్ అవుతా అని. ఎర్రిపు కూడా మొత్తానికి 14 years అమ్మాయిని వేసానంటావు. అబ్బా బాబులోడు కాదు. క్లియర్గా విన్నారుగా. ఇది ఎరుపు కూడా రియాలిటీ. ఈ నాన్ వేష్ణగాడు ఒక 14-15 years అమ్మాయి ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గరకు వచ్చి అడిగి 1000 రూపాయలు ఇస్తే మీతో పడుకుంటానంటే మీరు చేస్తారా? కడుపుకి కూడు తినుంటే, కంపలమ్మడి పీ కాకుండా కూడు తినుంటే చేస్తారా? కానీ ఈ నాన్ వేష్ణగాడు 14-15 years ఓల్డ్ అమ్మాయితో 1000 రూపాయలు ఇచ్చి ఆ అమ్మాయితో చేయకూడని తప్పుడు పని చేశాడు ఈ లంచ్ ఓట్కగాడు. మళ్ళీ వీడు చేయడమే కాకుండా అందరినీ ప్రేరితులను చేస్తున్నాడు. మీరు కూడా రండి, 1000 రూపాయలతో అయిపోద్దని. లంచ్ ఓట్క నా కొడక. ఈ ఎర్రివుకు నాన్ వేష్ణగాడి రియాలిటీ. ఈ ఎర్రివుకోడు మళ్ళీ హిందూ దేవీ దేవతల గురించి మాట్లాడతాడు, సనాతన ధర్మం గురించి తప్పుగా మాట్లాడతాడు. అండ్ మనందరికీ మంచి మోరల్స్, వాల్యూస్ అండ్ సనాతన ధర్మం గురించి పూసగుచ్చినట్టు ఎక్స్ప్లెయిన్ చేస్తున్న గరికపాటి గారు లాంటి పెద్ద మనిషి గురించి
తప్పుడు కూతలు కూస్తాడు ఈ తప్పు నా కొడుకు. అది. అండ్ శివాజీ గారు లాంటి వాళ్ళు మంచిగా ఉండండమ్మా, పద్ధతిగా ఉండండమ్మా, సొసైటీలో మంచిగా వాల్యూ తెచ్చుకోండమ్మా అన్న శివాజీ గారి గురించి తప్పుగా మాట్లాడతాడు ఈ తప్పు నా కొడుకు. ఇది రియాలిటీ. ఎర్రి పూకుడు. హిందువులు వీడిని ఫాలో కావాలా, హిందువుల వల్ల రీచ్ కావాలా, ప్లస్ తిరిగి మళ్ళీ వీడు హిందువులనే దూషిస్తాడు, హిందూ దేవి దేవతలనే దూషిస్తాడు, సనాతన ధర్మాన్ని తప్పుపడతాడు, సనాతన ధర్మం గురించి మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్న వాళ్ళని టార్గెట్ చేస్తాడు, హిందువులను టార్గెట్ చేస్తాడు. ఈ ఎర్రిపుకు నాన్ వేసిన వాడు. దయచేసి మీలో హిందూస్ కానీ ఎవరన్నా ఉంటే, కడుపుకు కూడు తిని ఉంటే, ఈడు నీ హిందూ దేవి దేవతలని అనకూడని మాటలు అన్నాడు, దయచేసి వీడిని అన్ఫాలో కొడదేంగండి ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్లో. అది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ కొట్టి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. తెలియని వాళ్ళకి తెలుస్తుంది. ప్రతి ఒక్క హిందూ ఇన్ అర్జెంటుగా అన్ఫాలో కొడదేంగండి. అంతే. నేను మీ మోహన్ ఎక్స్ రోజ్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.